హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం కూడా. ఇప్పటికే మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను మన థంబ్నెయిల్ చూసిన తర్వాత. ఏంటంటే రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో అసలు కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరగడం లేదా, ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. మనం ఇక్కడ చూసినట్లయితే రాజధాని అమరావతిలో హైకోర్టు పక్కనే ఇదంతా కూడా మనం చూడొచ్చు. హైకోర్టు పక్కనే రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఈ విధంగా అపార్ట్మెంట్ని అయితే నిర్మాణం చేశారు. ఇదంతా కూడా చూడొచ్చు. నేను వాళ్ళందరినీ కూడా అడిగానండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మరియు ఈ హోటల్ ఓనర్స్ని అందరిని అడిగాను. ఇదంతా కూడా రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో వారి యొక్క ఓన్ ప్రాపర్టీలో ఈ రైతులైతే ఈ విధంగా అపార్ట్మెంట్ నిర్మించుకున్నారు అని వారు చెప్పడం జరిగింది. మనకి పైకి వెళ్ళి కూడా మనం వివరంగా చూద్దాం. అసలు చూసే ముందు అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు, సరే, ఇప్పటికైతే మౌలిక వసతుల కల్పన ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఎక్కడైనా కానీ ఈ విధంగా డెవలప్మెంట్ పనులు తీసుకున్న వాళ్ళు రైతులు కానీ వారందరూ కూడా ఏమన్నా అపార్ట్మెంట్స్ కానీ గృహాలు కానీ నిర్మించుకుంటున్నారా లేదా అనేటువంటి డౌట్ అయితే చాలామందికి ఉంది. మొన్న ఈ మధ్య కొన్ని వీడియోలు కూడా చూసామండి. ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ కూడా నిర్మాణం జరుగుతుంది అని మనం చూసాం తాళ్ళాయపాలెం గ్రామం దగ్గర. అంత మాత్రమే కాదండి, అది ఫస్ట్ అని చెప్పారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ నిర్మాణం పూర్తి చేసుకొని కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో. చూడొచ్చండి, ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రైతు తనకి ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్లో ఈ విధంగా అపార్ట్మెంట్ నిర్మాణం చేసి ఒక హోటల్కి అయితే దీనిని రెంట్కు ఇవ్వడం కూడా జరిగింది. ఆల్రెడీ రెస్టారెంటు రన్ అవుతూ ఉంది. హైకోర్టు వెనుక భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ చాలా నీట్గా డెకరేట్ చేసుకున్నారండి. అంతా హైకోర్టు పక్కనే కాబట్టి చాలా అందంగా నిర్మాణం చేశారు. మనం ఇంతే కాదండి, మనం చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంటు గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని 5 ఫ్లోర్లుగా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఈ 5 ఫ్లోర్లలో కూడా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధంగా రెస్టారెంట్ నిర్మాణం జరిగింది. తర్వాత మిగతా 4 ఫ్లోర్లు కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి కూడా రెంట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి నిర్మాణం పూర్తయిన తర్వాత. ఇంతే కాదండి, ఈ హైకోర్టు భవనం వెనుక మనం ఏదైతే ఈ అపార్ట్మెంట్ చూస్తున్నామో ఈ అపార్ట్మెంట్ లైన్ మొత్తం 2 అపార్ట్మెంటు నిర్మాణం చేశారు. ఆ 2 కూడా చూపిస్తాను. మనం ఒకటి చూసేదైతే ఇంకోటి కూడా ఉంది. అంతేకాకుండా ఇంకొక 2 హోటల్స్ కూడా నిర్మాణం చేశారు. అంటే చూడొచ్చండి, మనం ఇప్పటి వరకు అనుకున్నాము రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఎలాంటి కట్టడాలు జరగడం లేదని. అంతేకాదండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్లు మాత్రమే కాదు, ఇంకా చాలా చోట్ల కూడా రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో నిర్మాణాలు జరిగాయి. ఇక మీదట నేను అవి కూడా ఎక్కడెక్కడ నిర్మాణం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలతో వీడియోలు అయితే రిలీజ్ చేస్తానండి. ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకునేది డెవలప్మెంట్ అంటే ఇదే కదా. ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో మీరు మాకు ఎకరం భూమి ఇస్తే 25 సెంట్లు భూమి డెవలప్ చేసినటువంటి ఏరియాలో ఇస్తానని, ఇది కదా ల్యాండ్ పూలింగ్ అంటే. దానికి అనుకూలంగానే ఈ ప్రాంతంలో రైతులు భూములు ఇస్తే తిరిగి హైకోర్టు పక్కనే ఈ విధంగా భూములు వారికి ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్స్ ఇవ్వడం వలన వారు ఇంత పెద్ద అపార్ట్మెంట్ కట్టుకొని దానిని ఈ విధంగా రెంట్లలో ఆదాయం అయితే పొందుతూ ఉన్నారు. ఇదంతా కూడా కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు 4వ ఫ్లోర్కి రావడం జరిగింది. చూసారా, ఈ విధంగా కన్స్ట్రక్షన్లో ఉంది. హైకోర్టు పక్కనంటే మనం చూడొచ్చండి, ఫ్యూచర్లో అసలు ఈ ఏరియా ఎంత కాస్ట్లీగా తయారవుతుందో మనమైతే చూడొచ్చు. ఒక పక్కనేమో గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అవన్నీ మనం చూడొచ్చు. ఇంకొక పక్కనే హైకోర్టు భవనం, మరొక పక్కనేమో ఇవన్నీ కూడా ఏంటంటే మంత్రులు, జడ్జెస్ బంగ్లాలు. ఇదిగో చూడొచ్చు, మనం ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది హైకోర్టు భవనం. అయితే మనం నిలబడింది అపార్ట్మెంట్ భవనం. నిజంగా ఈ వీడియో మీకు నేను చూపిస్తున్నందుకు, ఈ వీడియో చేస్తున్నందుకు నాకే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఇక్కడ నిర్మాణం చేశారు. ఇంతకుముందు ఇదిగో టెంట్ వేసి ఈ ప్రాంతంలో ఈ హోటల్ని అయితే రన్ చేసేవారు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది, దాంట్లోకి రెస్టారెంట్ అయితే చేరిపోవడం జరిగింది. మొత్తం 4 కన్స్ట్రక్షన్లు జరిగాయని మనం చెప్పాం కదా. దూరంగా
ఏదైతే ఆ గ్రీన్ బిల్డింగ్ కనిపిస్తుందో అది కూడా అపార్ట్మెంటేనండి. అది కూడా రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో నిర్మాణం జరిగిందే ఈ అపార్ట్మెంట్ కూడా. మనం ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దామండి. నిర్మాణం చేసి ఆ హైకోర్టుకి వచ్చేటువంటి లాయర్లకే ఆఫీసులుగా అదైతే వాడుతూ ఉన్నారు. పక్కనే ఇంకొక హోటల్ చూడొచ్చు, ఇదొక హోటల్ మొత్తం చూడొచ్చండి. కేవలం ఈ హైకోర్టు దగ్గరే 4 నిర్మాణాలు అయితే జరిగాయి రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో. అంటే డెవలప్మెంట్ జరిగిందనే కదా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఈ విధంగా చూసినట్లయితే ఇప్పుడైతే రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో మౌలిక వస్తువుల కల్పన జరుగుతూ ఉంది. అవి కానీ పూర్తయినట్లయితే ఇంకా ఎన్ని నిర్మాణాలు చూడాలో, ఎంత పెద్ద పెద్ద నిర్మాణాలు చూడాలో అని మనకైతే అనిపిస్తూ ఉంది. చూడొచ్చండి, అమరావతి మిలిటరీ హోటల్ ఈ హోటల్ పేరు. ఇక్కడ ఏది నిర్మాణం జరిగినా కానీ రాజధాని అమరావతిలో అమరావతి పేరు కనిపించే విధంగానే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అంతేకాకుండా మీకు ఒక చిన్న విషయం కూడా చెప్తాను. ఏపీసీఆర్డీఏ భవనం దగ్గర కూడా ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ లాగా కడితే ఆ కాంప్లెక్స్ కూడా ఏ అనే ఆకారం వచ్చే విధంగానే నిర్మాణం చేస్తున్నారు. అంటే అమరావతిని అన్నిటిలో కూడా ప్రతిబింబించే విధంగా నిర్మాణం చేస్తున్నారని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇదిగో ఈ స్ట్రీట్ మొత్తం కూడా, ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ స్ట్రీట్ మొత్తం కూడా నిరంతరం రద్దీగానే ఉంటుంది. ఇది కొత్తగా నిర్మాణం పూర్తయి ప్రారంభం జరిగింది. ఇది హైకోర్టు భవనం అండి. హైకోర్టు భవనం ఇదిగో వెనుక వైపు నుంటే, ఇదిగో ఈ సందు వర్షం పడుతుంది, ఇదిగోండి ఈ భవనం, ఈ అపార్ట్మెంటు మనం చూడవచ్చు. అడ్వకేట్స్ అందరికి కూడా ఆఫీసులుగా ఇవ్వడం జరిగింది. రెంట్లకి ఇచ్చేశారు ఇదంతా కూడా. ఈ ఏరియాలో కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే హైకోర్టు భవనం పక్కనే కనుక వ్యాపారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పక్కనే ఇక్కడ ఒక భీమాస్ హోటల్ అని కూడా నిర్మాణం చేశారు. ఇక్కడ 2 హోటల్స్ ఉన్నాయి. భీమాస్ హోటల్ అనేది, ఇదిగోండి హోటల్ భీమాస్. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఇండివిజువల్గా అపార్ట్మెంట్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.